మొంతా తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పర్యటనను ఆయన వాయిదా వేశారు. తుపాను ప్రభావిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సీఎం చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద తుఫాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, వాసుప్రసాద్తో పాటుగా ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు, అదేవిధంగా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, డీజీపీ సహా అధికారులు దాదాపుగా అందరూ కూడా దీనికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్ని జిల్లాల్లో ఈ వరద నష్టాన్ని కలిగించింది, ఏ మేరకు పంట నష్టం జరిగింది, ఎక్కడెక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకి, మంత్రులకి పలు కీలకమైనటువంటి ఆదేశాలను, సూచనలను ఇచ్చారు. ఇప్పుడు వాస్తవానికి ప్రస్తుతము ధాన్యం సేకరణ జరుగుతుంది, కళ్ళాల్లో వరి ధాన్యం ఉంది. సో ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో వర్షాలు కురవడం వల్ల రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అలాంటి రైతులకి అవసరమైనటువంటి సహాయక చర్యల్ని వెంటనే చేపట్టాలి. ఆ ధాన్యం సేకరణ కేంద్రంలో, అదేవిధంగా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యానికి అవసరమైనటువంటి సహాయక చర్యల కోసం అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే ఆయా పట్టణాల్లో, సమీపంలో ఉన్నటువంటి పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ ని కిరాయికి తీసుకొని వాటికి ధాన్యాన్ని తరలించి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు వాతావరణము ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఇంత తుఫాన్ నేపథ్యంలో 24 గంటల పాటు కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు కూడా నివేదికను అందజేయాలని చెప్పి ఆదేశించారు. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమించాలి. వారంతా కూడా ఫీల్డ్ లో ఉంచి నివేదికను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు అందించాలి. జిల్లా కలెక్టర్లు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలంతా కూడా కంబైన్డ్ గా మానిటరింగ్ చేయాలని చెప్పి ఆదేశించారు. దెబ్బతిన్నటువంటి రోడ్ల పరిస్థితిని కూడా మానిటరింగ్ చేస్తూ ఎక్కడైతే రోడ్లు కొట్టుకుపోయాయో ఆ మార్గం నుండి వాహనాలు వెళ్లకుండా డైవర్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక తీవ్రంగా వరద ప్రభావం ఉన్నటువంటి వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటించబోతా ఉన్నారు. అదేవిధంగా ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయబోతున్నారు. ఆయా అధికారులు అందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సిద్ధం చేయాలని చెప్పి ఈ రోజు సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. రైట్, థాంక్యూ నరసింహరావు.